ఆ ఒక్కటి మూవీ అయితే ఇప్పుడైతే చూశాను. మూవీ చూసిన తర్వాత నా నుండి వచ్చిన ఒకే మాట, రివ్యూ ఎలా ఉందని నా నుండి అయితే అడగండి, నిజాలు చెప్పేస్తాను. అల్లా నరేష్ గారు మనకు సపోర్టింగ్ క్యారెక్టర్గా అయితే మనకు చాలా సినిమాల్లో అయితే కనిపించారు. తన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అయితే ఇచ్చారు. అండ్ మనకు సీరియస్ లుక్లో కూడా తన మెయిన్ లీడ్గా అయితే మూవీస్ కొన్ని వచ్చాయి, అవి కూడా బాగున్నాయి. బట్ ఇప్పుడు కమర్షియల్గా మనకు కామెడీ జనరేట్ చేద్దామని ఒక మూవీ అయితే తీసుకుని వచ్చారు. ఆ ఒక్కటి అడగండి. ఆ మూవీలో అసలు నాకు కామెడీ ఎక్కడ కనిపించలేదు. మూవీలో మెయిన్ లీడ్ వచ్చేసి కామెడీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా బిల్డ్ చేసుకున్నారు. సో కామెడీ చేసినట్లయితే సిల్లీగా అయితే ఉంటుంది. బట్ మనకు సపోర్టింగ్ రోల్లో కామెడీ కోసం అయితే పెట్టున్నారు కదా, వాళ్ళు కూడా కామెడీ జనరేట్ అయితే చేయలేదు. ఒక వైవాహర్ష కామెడీ కొంచెం ఎలిమెంట్స్ అనేవి బాగున్నాయి. ఇంకా ఏమో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరోకి అయితే మ్యారేజ్ కాదు. సో అందుకోసం మ్యారేజ్ బ్యూరోకి అయితే వెళ్తాడు. అక్కడ మన హీరోయిన్ అయితే కలుస్తాడు. సో వీళ్ళ మధ్య ఒక లవ్ బాండింగ్ అనేది ఏర్పడింది. దాని తర్వాత ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే సినిమా అయితే చూడాలి. అల్లా నరేష్ గారి నుండి కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మూవీలో వచ్చేసి ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ కూడా లేవు. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను మూవీ చూసిన తర్వాత. మూవీలో అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, సొసైటీలో ఇలా కూడా జరుగుతుందని. బట్ మూవీ మొత్తం మెసేజ్ కోసం తీసినట్టుంది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, చాలా న్యాచురల్గా అయితే ఉన్నాయి. అల్లా నరేష్ గారి యాక్టింగ్ బాగుంది. మనకు హీరోయిన్ యాక్టింగ్ వచ్చేసి పర్లేదు అనిపించింది. సో మనకు సాంగ్స్ కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి. అంటే ఎందుకో నాకు సాంగ్స్ వచ్చేటప్పుడు ఇరిటేటింగ్ అనిపించింది. అంటే ఒక మంచిగా స్టోరీ నడుస్తున్నప్పుడు మధ్యలో సాంగ్ యాడ్ చేసినట్టు అనిపించింది. ఇంకా వైవాహర్ష కామెడీ అయితే బాగుంది. అండ్ లాస్ట్లో ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. ఆ మెసేజ్ అయితే నాకైతే కనెక్ట్ కాలేదు, కొంతమందికి నచ్చొచ్చు ఏమో. ఇదే ఫ్రెండ్స్ ఈ పాజిటివ్ వచ్చేసి. ఇంకా నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు స్లో నరేషన్ అండ్ ల్యాగ్ స్క్రీన్ ప్లే. మూవీలో సెకండ్ నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ హాఫ్లో చూపించిన ఆ హైప్కి అండ్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్కి ఏమన్నా ట్విస్ట్ అండ్ టర్న్ ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మనకు సెకండ్ హాఫ్లో అదైతే ఏం లేదు. లాస్ట్లో సింపుల్గా ఆ కోడ్ డ్రామాలో ఒక మెసేజ్ ఇచ్చేసి వదిలేశారు. అంత సింపుల్గా అయిపోతా అనిపించింది. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి ఏమైనా మాట్లాడాలి అంటే మూవీ వచ్చేసి నాకైతే అంతగా ఎక్కలేదు ఫ్రెండ్స్. సో నేను చెప్పిన పాయింట్స్ని బట్టి మీరు మూవీని చూడాలా వద్దా అనేది మీరైతే డిసైడ్ చేయండి. నాకైతే పర్సనల్గా మూవీ అయితే అంత ఏం నచ్చలేదు. సో మీరు చూడాలో లేదో మీరు డిసైడ్ చేసి మీ టికెట్కి వర్తో కాదో మీరే డిసైడ్ చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి. నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.